తెలిసి రాలేదా? 10 ఏళ్ల తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లిన పార్టీ అధినాయకత్వం ఇప్పటికైనా వాస్తవాలను పసిగడుతుందా? లోపాలు ఎక్కడ జరిగాయి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలో పార్టీ అంతర్మదనం జరిపిందా? ఇంతకీ బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశాల్లో పార్టీ ఏం తేల్చింది? 16 సమావేశాల్లో 112 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ ఏం డిసైడ్ అయింది? వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తుందా? ఎంతమంది సిట్టింగ్లను మార్చబోతుంది? గట్టెక్కే వ్యూహం ఏంటి? 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని భావిస్తోంది. పార్టీ క్యాడర్తో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించింది. ఇందులో భాగంగా పార్టీ అధినాయకత్వం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మినహా 16 పార్లమెంటరీ స్థానాల సమీక్షలు ముగించింది. పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్ మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అధినాయకత్వం తీరుతెన్నులు, ఎమ్మెల్యేల పనితీరు, ద్వితీయ శ్రేణి నాయకత్వం నిర్లక్ష్యానికి గురి కావడం తదితర అంశాల మీద లోతుగా విశ్లేషించి తప్పెక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశాల్లో లేకపోయినా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్యులు ఈ సమీక్షా సమావేశాల్లో క్యాడర్తో కూర్చున్నారు. పార్టీ తప్పిదాలను, నేతల వైఫల్యాలను ఒప్పుకోవడమే కాదు, ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని కేటీఆర్ లాంటి నేతలు ఒక మెట్టు దిగి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పార్టీ చీఫ్ గా కేసీఆర్ ఎందుకు అందుబాటులో లేరు? వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఏ మేరకు విఫలమయ్యారు? ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎంత? సిట్టింగ్లను ఎందుకు మార్చలేదు? అభివృద్ధి చేసిన కాంగ్రెస్ అబద్దాలనే జనం ఎందుకు నమ్మారు? జనం మార్పు కోరుకోవడానికి కారణమేంటి? ఇందులో పార్టీ తప్పిదాలెన్ననే కోణాల్లో పార్టీలో లోతుగా చర్చ జరిగింది. పార్టీ వ్యవహార శైలి వల్లే ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని క్యాడర్ డైరెక్ట్ గానే చెప్పారు. సంక్షిప్తంగా వ్యక్తమైన అభిప్రాయాలివి. ఉద్యమకారులను బొత్తిగా విస్మరించడం, బీటీ బ్యాచ్, ఓటీ బ్యాచ్ ని పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ నుండి చేరికలను ప్రోత్సహించి ఉన్న క్యాడర్ను తేలిగ్గా తీసుకోవడం, పార్టీ మారిన నేతలకే మంత్రి పదవులివ్వడం, పార్టీ అగ్రనాయకత్వం, ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులో లేకపోవడం, పార్టీ క్యాడర్ కష్టనష్టాలను పట్టించుకోకపోవడం, దళిత బంధు, బీసీ బంధు పథకాలు తెచ్చి వ్యతిరేకత తెచ్చుకోవడం, చేసిన అభివృద్ధిని చెప్పలేకపోవడం, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం, అగ్రనాయకత్వ ఒంటెద్దు పోకడలు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి సెంటిమెంట్ పోగొట్టుకోవడం, స్థానికతను వదిలేసి దేశ రాజకీయాల మీద దృష్టి సారించడం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని జనం నమ్మడం, ఫ్యామిలీ పార్టీగా ముద్రపడ్డం, అధికార వికేంద్రీకరణ లేకపోవడం, ఇలా కర్ణుడి చావుకు 1000 కారణాలన్నట్లు పార్టీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని క్యాడర్ ఓపెన్ గానే చెప్పేసింది. పేరుకు ఇవి పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు అయినా 119 అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి ముఖ్యమైన క్యాడర్ తెలంగాణ భవన్లో అగ్రనేతలతో భేటీ అయి కడుపులో ఉన్నదంతా కక్కేశారు. పార్టీ అగ్రనాయకత్వం కూడా సావధానంగా విని ఇదంతా నిజమేనని ఒప్పేసుకోవడం పార్టీలో వస్తున్న మార్పుకు సంకేతమనే చెప్పాలి. అయితే బీఆర్ఎస్ ముందున్న తక్షణ సవాల్ పార్లమెంటరీ ఎన్నికలు. మరి ఈ ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కోబోతోంది? ఎన్ని సీట్ల మీద దృష్టి సారించబోతోంది? ఇంతకీ సిట్టింగ్లకే ఇస్తారా? అభ్యర్థులను మారుస్తారా? సమీక్షల్లోని సారాంశాన్ని పార్టీ ఎలా అన్వయించుకోబోతోంది? పార్టీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రచారం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కిం కర్తవ్యం? 16 సమావేశాల్లో బలబలాల మీద, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సెగ్మెంట్ల వారీగా వచ్చిన ఓట్లు, సీట్ల మీద పార్టీ లోతుగా విశ్లేషించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2% ఓట్లు తక్కువగా వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ హామీలు, వైఫల్యాలపై క్యాడర్ గట్టిగా పోరాడితే త్రిముఖ పోరులో మెజారిటీ సీట్లు గెలవగలమని అగ్రనాయకత్వం హితబోధ చేసింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా 16 స్థానాల్లో పార్టీకి గట్టి క్యాడర్ ఉన్న నేపథ్యంలో ఉద్యమ స్ఫూర్తితో బలంగా కొట్లాడితే 10 సీట్లకు పైగా గెలవొచ్చని పార్టీ భరోసా ఇచ్చింది కూడా. అయితే అసెంబ్లీలో చేసిన తప్పులే పార్లమెంట్ ఎన్నికల్లో చేస్తారా? మళ్లీ సిట్టింగ్లకే ఇస్తారా? ఎంతమందిని మారుస్తారు? కొత్తగా ఎవరెవరికి అవకాశం ఇస్తారనే చర్చలు జరిగినా నిర్ణయాలు మాత్రం జరగలేదు. ఇప్పటి వరకు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు మాత్రమే అధికారికంగా ఖరారు చేశారు. మిగిలిన 15 సీట్లలో పాతవారికి కొందరిని, కొత్తవారికి మరికొందరిని ఎంపిక చేసి బరిలోకి దింపుతారని తెలుస్తోంది. వరంగల్ లోక్సభ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ దాదాపు కష్టమే. గతంలో 2 సార్లు ఏం చేయలేదని, ఎమ్మెల్యేలకే అందుబాటులో లేరని క్యాడర్ ఫిర్యాదులు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును ఈసారి చేయొద్దని, అందుకే వరంగల్ నుండి కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేర్లను పార్టీ పరిగణలోకి తీసుకుంటోంది. భువనగిరి నుండి పైళ్ల శేఖర్ రెడ్డి లేదా జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ బీసీకి ఇస్తే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. నల్గొండ స్థానం నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఇటీవల తన క్యాడర్నంతా కాంగ్రెస్ లోకి పంపుకున్నారని, గుత్తాకు అవకాశమిస్తే పార్టీ మునగడం ఖాయమని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లాంటి వారు చెబుతున్నారు. మహబూబాబాద్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితకి అవకాశమిస్తారని అంటున్నారు. కానీ ఇక్కడ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇక ఖమ్మం నుండి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావునే పోటీ చేయాలని పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ ఆయన వద్దనుకుంటే రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు ఇస్తారని చెబుతున్నారు. ఇక ప్రధానంగా చెప్పుకుంటున్నది నిజామాబాద్ పార్లమెంట్ సీటు. ఈ స్థానం నుంచి కవితను పోటీ చేయవద్దని పార్టీ చెబుతోంది. మరో 4 ఏళ్లు ఎమ్మెల్సీ పదవీకాలం ఉండడంతో పాటు కేసీఆర్ ఫ్యామిలీకి అవకాశం ఇవ్వద్దని పార్టీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అందుకే అక్కడ కొత్త అభ్యర్థి కోసం అప్పుడే వెతుకులాట మొదలైంది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ నుండి ఆత్రం సక్కుకి అవకాశం ఇవ్వాలని పార్టీ 3 నెలల క్రిందటే డిసైడ్ అయింది. ఇక మెదక్ నుండి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేశారు. జహీరాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ అప్పుడే పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మల్కాజ్గిరి స్థానం నుండి పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కోడలు ప్రీతిరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, బొంతు రామ్మోహన్, రావుల శ్రీధర్ రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. అయితే మల్కాజ్గిరి నుండి కేటీఆర్ గాని హరీష్ రావు గాని బరిలోకి దిగితే ఎలా ఉంటుందని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాల నుండి సిట్టింగ్లకు కాకుండా కొత్త వారికి అవకాశమిస్తారని చెబుతున్నారు.